హాయ్ అండి, వెల్కమ్ టు వల్లీ టైలరింగ్ వాల్. ఈరోజు మనం పోట్లీ బటన్స్తో ఈ రౌండ్ నెక్ డిజైన్ అనేది స్టిచ్చింగ్ చూపిస్తానండి. దీనికి మనం పట్టీ అనేది జాయిన్ చేసాము. ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. లుక్ వైస్ బొటిక్ స్టైల్లో కనబడుతుంది. నీట్గా ఉంటుంది, స్టిఫ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొత్త వారికి కూడా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ముందుగా మనం మెయిన్ క్లాత్ని లైనింగ్ని అటాచ్ చేసి చుట్టూ స్టిచ్ వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి. ఇలా మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎలా రెడీ చేసుకుంటామో అలా రెడీ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ని. ఇప్పుడు ఒక డీస్ పీస్ తీసుకొని ఇలా ఒక పావించు గ్యాప్లో ఒక లైన్ డ్రా చేసుకోండి. బ్యాక్ నెక్కి స్టార్టింగ్ నుంచి కూడా నెక్ చుట్టూ పావించు ఉండేలాగా లైన్ అనేది డ్రా చేసుకోండి. కొత్తగా కుట్టేవారు ఎవరైనా సరే పోట్లీ బటన్స్ డిజైన్ కుట్టేవారు ఇలా లైన్ అనేది కంపల్సరీ డ్రా చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఫినిషింగ్ స్టార్టింగ్ నుంచి రౌండ్ అంతా ఒకే విధంగా వస్తుందండి. లేకపోతే ఎక్కువ తక్కువ వచ్చి లుక్ అనేది బాగోదు. ఇది మనం డబల్ పాదం మీదే స్టిచ్ చేస్తున్నాం. పోట్లీ బటన్స్ చాలామంది సింగిల్ పాదం కూడా యూజ్ చేస్తారండి. సింగిల్ పాదం అన్ని మిషన్స్కి సెట్ అవ్వట్లేదు, చాలా ప్రాబ్లం అవుతుంది కొంతమందికి. సో నేను డబల్ పాదం మీదే మీకు నేర్పిస్తాను. ముందుగా మనం ఏ క్లాత్ అయితే పోట్లీ బటన్స్కి యూజ్ చేసుకుంటామో ఆ క్లాత్ని ఇలా 1.5 ఇంచులు ఉండేలా 4 వైపులా 1.5 ఇంచులు ఉండేలాగా రెడీ చేసుకోండి. ఇప్పుడు ఇందులో థర్మాకోల్ బాల్ తీసుకుని ఇలా ఫోల్డ్ చేసి ఇలా దగ్గరికి తీసుకురండి. ఇలా తీసుకొచ్చి థ్రెడ్ని ఇలా 4 రౌండ్లు చుట్టండి. స్టిఫ్గా ఉండేలా గట్టిగా చుట్టి తర్వాత ఇలా రింగ్లా చేసి ముడివేయండి. అలా 2 టైమ్స్ రింగ్లా చేసి ముడివేయండి. ఇలా చేయడం వల్ల స్టిఫ్గా ఉంటుందండి, ఓడకుండా ఉంటుంది. తర్వాత ఇంకా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా బటన్కి కిందన, దాన్ని ఇలా మెలిపెట్టండి. ఇలా మెలిపెట్టి చుట్టూ ఇలా స్టిఫ్గా థ్రెడ్తో గట్టిగా చుట్టండి. చుట్టి ఇంక ముడి వేయవలసిన అవసరం లేదు, ఇలా తెంపేసేయండి. ఇలా రెడీ చేసుకోవాలండి. అర్థమైంది కదా? ఇలా అన్ని బటన్స్ మనకు కావాల్సినన్ని ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. నేను గోల్డ్ కలర్ యూజ్ చేశానండి. ఇది వచ్చేసి మెరూన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ శారీ. సో నేను గోల్డ్ కలర్ యూజ్ చేశాను. మీ శారీని బట్టి బ్లౌజ్కి ఆపోజిట్ కలర్ సూట్ అయ్యేలా తీసుకోండి మీరు. నేను ఇక్కడ షోల్డర్ కోసం ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి 1 ఇంచు ఇలా డాట్స్ పెట్టుకుంటూ వచ్చానండి. మీరు కూడా పోట్లీ బటన్స్ స్టిచ్ చేసేటప్పుడు ఇలా 1 ఇంచు డాట్స్ పెట్టుకోండి కంపల్సరీ. డాట్స్ పెట్టుకోవడం వల్ల ఈక్వల్గా డిస్టెన్స్ అనేది వస్తుందండి. అన్ని లుక్ వైజ్ చూడడానికి బాగుంటాయి. 1 ఇంచ్ సరిపోతుందండి, 1/2 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఎక్కువ రెడీ చేసుకోవాలి, దగ్గరికి వస్తుంది. కానీ 1 ఇంచ్ అయితే సరిపోతుందండి నెక్కి. కస్టమర్ ఎవరైనా ఇంకా దగ్గరికి కావాలి అనుకుంటే మాత్రం మీరు 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి, లేకపోతే 1 ఇంచ్ సరిపోతుంది. ఓకేనా? ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టిచ్ చేద్దాం. ఇక్కడ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ దగ్గరికి ఈ పోట్లీ బటన్ హెడ్ ఉంది కదా, హెడ్ యువతలకు రావాలి. చూసారా? సరిగా చూడండి. హెడ్ వచ్చేసి ఈ లైన్కి ఇటువైపు రావాలి. ఆ ఖర్చు అంతా కూడా లైన్కి అటువైపు రావాలి. మనం డాట్స్ పెట్టాం కదా, డాట్స్ మీద స్టిచ్ వచ్చేలాగా చూడండి. డాట్స్ మీద మనం పోట్లీ బటన్ రావాలి. ఇంకా మనం పావించ్ లైన్ ఏదైతే ఉన్నదో ఆ లైన్కి అటువైపు ఏమో ఖర్చు, ఇటువైపు ఓన్లీ హెడ్ మీద మాత్రమే స్టిచ్ అనేది వేయండి. చూసారా? బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. హెడ్ మీద మనం థ్రెడ్తో చుట్టాం కదా, ఆ చుట్టిన థ్రెడ్కి అటువైపు వెళ్ళొద్దు. అటువైపు వెళ్తే మనకి ఖర్చు అనేది కనిపించేస్తుందండి. ఈ డబల్ పాదం కదా, కొంచెం నెమ్మదిగా స్టిచ్ చేయండి. కరెక్ట్గా వచ్చేటప్పటికి మనకి ఎత్తుగా ఉండి తొందరగా స్పీడ్గా కుట్టు అనేది రాదు. ఎత్తుగా ఉండి రాదు కాబట్టి మనం పాదాన్ని కొంచెం పైకి లేపుతున్నాను. చూసారా? నేను అలా లేపి జరపండి. స్టిచ్ వేసేటప్పుడు ఇదిగోండి ఇలా పాదాన్ని కొంచెం పైకి కిందకి లేపి జరపడం వల్ల స్టిచ్ అనేది కొంచెం ముందుకెళ్తుంది. మీకు కూడా ఇలా ప్రాబ్లం అనిపిస్తే ఇదిగోండి ఇలా పాదం కొంచెం పైకి లేపి మళ్ళీ కింద పెట్టేసేయండి. ఈ పాదం లేపడం అనేది కొన్ని మిషన్స్కి కాళ్ళ దగ్గర, అంటే మనం కింద పాదం తొక్కుతాను కదా అక్కడ ఇస్తాడండి. కొన్ని మిషన్స్కి ఇలా నేను లేపుతున్నాను కదా ఇక్కడ పైన హెడ్ దగ్గర ఇచ్చేస్తాడు ఆప్షన్.
మనం పాదాన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసేసుకోవడమే. అన్నీ ఈక్వల్గా వచ్చేలాగా ఈ పోట్లీ బటన్స్ హెడ్స్ అన్నీ కూడా ఈ పావించి లైన్కి యువతలకు వచ్చేలాగా, ఖర్చు మిగిలిన క్లాత్ అవతల వైపు వెళ్ళేలాగా స్టిచ్ చేసుకోండి, సరిపోతుంది. మీరు సింగిల్ పాదం ఏమాత్రం అవసరం లేదండి, కొంచెం నెమ్మదిగా స్టిచ్ చేసుకోండి. మోటార్ పెడల్ మీద స్టిచ్ చేసేవారు కొంచెం ఆగి నెమ్మదిగా స్టిచ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు వీటికి జాయిన్ చేస్తాం కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్కి తిప్పండి. ఇప్పుడు మనకి ఎంత ఖర్చు ఉందో ఈజీగా కనబడుతుంది. కట్ చేసేసుకోవడమేనండి. ఇది కట్ చేసేటప్పుడు కూడా తొందరగా కట్ అవ్వదండి, ఇది ఎక్కువగా దళసరిగా ఉంటుంది కదా క్లాత్, చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. నెక్ క్లాత్ ఏమీ కట్ అవ్వకుండా బ్యాలెన్స్ ఉన్న బటన్స్, పోట్లీ బటన్స్ వేస్ట్ క్లాత్ మాత్రమే కట్ అయ్యేలా చుట్టూ కట్ చేసుకోండి. ఇవి పోట్లీ బటన్స్ అనేది ఒక 3 టైప్స్లా కొట్టొచ్చండి. ఇది ఒక రకం. ఇంకొక 2 రకాలుగా కూడా మీకు వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ఇది మనం లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసి అప్పుడు పోట్లీ బటన్స్ అనేది రెడీ చేసాం కదా వీటిపై. కానీ కొన్నిటికి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్పై కొట్టకుండానే పోట్లీ బటన్స్ అనేది స్టిచ్ చేసేస్తాము. అది వేరే మోడల్ అండి, అది నేను నేర్పిస్తాను. అది కూడా చూసారా, ఇదిగోండి ఇలా వస్తుంది. ఫైనల్లీ మనం క్లాత్ అనేది జాయిన్ చేయాలి. ఇప్పుడు మనం పట్టీ జాయిన్ చేసిన తర్వాత రివర్స్లోకి వెళ్ళి అప్పుడు బటన్స్ ఇలా రివర్స్ నెక్ వైపుకి తిరుగుతాయి అన్నమాట, ఇలా తిరుగుతాయి. అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసేసుకుందాం. షోల్డర్కి ఫ్రంట్ పార్ట్ని అనేది జాయిన్ చేసేసుకుని ఫ్రంట్ నెక్ కూడా మనం పోట్లీ బటన్స్ అనేది స్టిచ్ చేద్దాం. ఫ్రంట్ నెక్ ఒకవైపు స్టిచ్ చేస్తే సరిపోతుందండి, రెండో వైపు అవసరం లేదు. ఇలా రెండు వైపులా షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి. మనం ఇవి డిజైన్ చేసినప్పుడు షోల్డర్ ఖర్చుకి మార్కింగ్ చేసుకోవాలి. ఇంకా పావించు లైన్ అనేది నెక్ చివర డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఫ్రంట్కి ఇటువైపు అటువైపు చూసుకొని ఎటువైపు మనం పౌట్ చెంగ వస్తుందో అటువైపు తప్పించి ఇంకొక వైపు మనం ఇలా మార్కింగ్ చేసేసుకోవడమే. మీకు అర్థమైంది కదా. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలానే పావించు లైన్ అనేది, ఈ పావించు లైన్ ఏం లేదండి, మనం మెడపట్టి అతుకుతాకి ఎంతైతే క్లాత్ ఖర్చు కోసం తీసుకుంటామో అంత ఉంటే సరిపోతుందండి. జస్ట్ ఒక పావించు సరిపోతుంది. ఇక్కడ కూడా ఈ హెడ్ వచ్చేసి ఈ పావించు లైన్కి ఇటువైపు పెట్టండి, అంటే బాడీ వైపు పెట్టాలి హెడ్. ఈ ఖర్చు వచ్చేసరికి అటువైపు పెట్టాలి. కరెక్ట్గా మనం ఏదైతే కుట్టు అనేది కుట్టుకున్నామో దాని మీదే వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ లైన్ వేసుకోవాలి. ఇలా నేను 3 రకాలుగా కుట్టొచ్చు పోట్లీ బటన్స్ అని చెప్పాను కదండి, ఇది ఒక రకం. మిగతా 2 రకాలు కూడా నేను త్వరలోనే వీడియో అప్లోడ్ చేస్తానండి. మా ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియో చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అనేది ప్రెస్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుందండి, చూసి నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు పట్టీ అనేది తీసుకుందాం. ఈ పట్టీ ఏం లేదండి, క్రాస్ పీస్ని కట్ చేసుకుంటాం. మనం నెక్కి ఏ విధంగా అయితే క్రాస్ పీస్ని కట్ చేసుకుని జాయిన్ చేసుకుంటామో సేమ్ అలానే చూసారా, ఇలా ప్లస్ గుర్తులా పెట్టి జాయిన్ చేయండి. ఇలా జాయిన్ చేయడం వల్ల మనకి ఈ జాయిన్ చేసిన ఖర్చు అనేది మనకి ఇబ్బందిగా ఉండదు, చాలా బాగుంటుంది. ఇలా జాయిన్ చేసుకుని ఇక్కడ నార్మల్ బ్లౌజ్కి మనం ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో మెడపట్టి అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. చివరి ఫోల్డింగ్ అయితే చేసుకోండి. ఉక్సులు పట్టి దగ్గర ఇలా ఒక చిన్న మడత వేసుకొని ఒక పాదం వెడల్పులో ఖర్చు అనేది, పాదం వెడల్పు అంటే అదేనండి, ఒక పావించి పెట్టేసుకోండి. మనం పావించే కదా పెట్టుకున్నాం. పోట్లీ బటన్స్ స్టిచ్ చేసినప్పుడు ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో ముందు లైన్ వేసుకున్నాం కదా, అంతే ఖర్చుతో అంటే అంతే లైన్ మీద మనం స్టిచ్ అనేది రావాలి. ఇంకా తగ్గించేసామనుకోండి పోట్లీ బటన్స్ స్టిచ్ చేసిన ఖర్చుతో సహా కనబడిపోతాయండి. అందుకని ఇది మెయిన్ అన్నమాట. ఈ లైను ముందు మనం వేసిన కుట్టు మీదే వచ్చేలా చూసుకోండి. స్టార్టింగ్ మీరు వేసిన లైను ఏదైతే ఉందో లైన్ మీద వచ్చేస్తే సరిపోతుంది. అందుకే ఒక పావించి ఒక ఐడియా కోసం పెట్టుకొని దాని ప్రకారం స్టిచ్ చేసుకోండి, అంతా ఈక్వల్గా నీట్గా వస్తుంది. చూసారా, రివర్స్ చేసుకుంటే మనకి ఇలా వస్తాయి అటువైపు.
పోట్లీ బటన్స్తో నేను హ్యాండ్ మోడల్ కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఒకటి అప్లోడ్ చేశానండి, లాంగ్ వీడియో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూసి నేర్చుకోండి. అది వచ్చేసి నార్మల్ శారీ బ్లౌజ్లో 2 బార్డర్స్ ఇస్తాడు కదా, 2 బార్డర్స్ని యూజ్ చేసి మనం హ్యాండ్ మోడల్ అనేది మధ్యలో పోట్లీ బటన్స్ అనేది పెట్టి డిజైన్ చేశానండి. చాలా బాగా వచ్చింది, ఒకసారి చూడండి. ఇది ఇలా ఈ పావించి లైన్ మీదుగానే స్టిచ్ చేసేసుకోవాలి. ఈ పట్టీ అతకకుండా కూడా మిగతా 2 మోడల్స్ ఉంటాయండి. దీనికైతే మనం పట్టీ అతుకుతున్నాం, ఎందుకంటే లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ముందుగానే జాయిన్ చేస్తాం కదా, మన నెక్ ఫినిషింగ్ కావాలి కదా, అందుకోసం మనం పట్టీ అనేది జాయిన్ చేస్తున్నాం. మిగతా 2 రకాలుగా కుట్టేది పట్టీ అవసరం లేదండి. ఒకటైతే నేను పైపింగ్ వేసి స్టిచ్ చేసేస్తాను, ఇలా పోట్లీ బటన్స్ పెట్టి పైపింగ్ వేసి స్టిచ్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి పోట్లీ బటన్స్ డిజైన్ చేసి దానికి లైనింగ్ వేసి బ్యాక్ సైడ్కి తిప్పి కుట్టు వేసేస్తాను. దానికన్నా ఇది చాలా స్టిఫ్గా ఉంటుందండి నెక్ చుట్టూ, ఎందుకంటే మనం లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేయడమే కాకుండా పట్టీ జాయిన్ చేస్తాం కదా, కొంచెం బొటిక్ స్టైల్లో మాదిరిగా నెక్ చుట్టూ ఒక మంచి ఫినిషింగ్ అనేది బాగుంటుంది, స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు మీకు ఎక్కడైనా కొంచెం ఖర్చు కనిపిస్తుంది అని డౌట్ వస్తే ఒకసారి ఇలా తిప్పి చూసుకోండి, మడతని ఇలా వెనక్కి తిప్పి చూసుకోండి. ఖర్చు కనిపిస్తుంది అనిపిస్తే అక్కడ కొంచెం క్లాత్ని ఎక్స్ట్రా పెట్టుకొని కుట్టు అనేది ఇలా వేసేసుకోండి. మీకు అర్థమైంది కదా, ఇలా తిప్పి చూసుకోండి. ఎక్కడైనా పోట్లీ బటన్స్ కన్నా ఖర్చు కనిపిస్తే కనుక ఆ కాస్త లెక్క ఇంకొంచెం ఖర్చు పెట్టి కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్ రౌండ్ తిరిగే చోట ఇలా కట్స్ అనేది పెట్టుకోండి. ఇక్కడ మనం ఈ పోట్లీ బటన్స్ మధ్యలో కట్స్ అనేది పెట్టండి, ఎందుకంటే ఆ బటన్స్ అటాచ్ చేసిన ప్లేస్లో ఖర్చు ఎక్కువగా ఉంటుంది కదా, దలసరిగా ఉండి కట్ అవ్వదండి. సో ఒక బటన్కి మధ్యలో ఇలా కట్స్ అనేది ఈ చుట్టూరా పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ ఇలా తిప్పినప్పుడు రౌండ్ బాగా వస్తుందండి. ఇలా ఈ ఫ్రంట్ వైపు కూడా జస్ట్ ఇలా కట్ చేసుకోండి. నాది వచ్చేసి కత్తెర స్టార్టింగ్లో పదును లేదండి, అందుకని కొంచెం లోపలికి పెట్టి కట్ చేస్తున్నాను. ఇలా చుట్టూ కట్ చేసిన తర్వాత ఇప్పుడు పూర్తిగా టర్న్ చేసేయండి. టర్న్ చేసేసి బాగా చివరగా కుట్టు వేసుకోవాలండి. ఇప్పుడు వేసే కుట్టు ఫైనల్ లుక్ అనేది చూపిస్తుంది మనకి. జాగ్రత్తగా కుట్టుకోవాలండి. మనం ఏదో అయిపోయింది కదా ఇంకా పైన ఒక స్టిచ్ వేసేస్తే సరిపోతుందని స్పీడ్గా కుట్టేస్తే లుక్ బాగోదు. జాగ్రత్తగా ఇలా ఫింగర్స్తో రఫ్ చేసుకొని ఎడ్జ్లో బాగా చివరి ఎడ్జ్లో ఫినిషింగ్ వచ్చేలా వేసుకోండి. పోట్లీ బటన్స్ స్టార్ట్ అయ్యేటప్పటికి అంటే బ్యాక్ నెక్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికి పాదం స్పీడ్గా కదలదండి. సో మీరు బాగా కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోవాలి, నీట్గా ఫినిషింగ్ రావాలి. చూసారా, బాగా చివరి ఎడ్జ్లో నేను ఈ హ్యాండ్తో కింద నుంచి లైనింగ్ని లాగుతున్నాను. సారీ లైనింగ్ కాదండి, పట్టీ జాయిన్ చేసాం కదా మెడపట్టి, ఆ మెడపట్టి లోపలికి తిప్పాం కదా, ఆ తిప్పిన క్లాత్ని ఇంకా లోపలికి ఫింగర్స్తో లాగుతున్నానండి. ఇలా లోపలికి లాగుతూ కుడితే పైకి కనబడకుండా ఉంటుంది. చూసారా, పైన ఇలా స్టిచ్ పడుతుంది, కిందున్న పట్టి యువతల వైపుకు రాకుండా ఇలా ఫింగర్స్తో లోపలికి నొక్కి పైన స్టిచ్ వేసుకోవాలి. నేను ఇదంతా కూడా సింగిల్ పాదంతో స్టిచ్ చేయట్లేదండి, మనం డబల్ పాదంతో నార్మల్ పాదంతో స్టిచ్ చేస్తున్నాను. మీరు కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి, కాకపోతే కొంచెం ఇలా కుట్టుకునేటప్పుడు కొంచెం స్లోగా కుట్టుకోండి, సరిపోతుంది. ఇదిగోండి ఇలా వస్తుంది. లైనింగ్ కాదు, ఈ పట్టీ అనేది పైకి రాకుండా జాగ్రత్త పడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. చూసారా, నేను ఈ హ్యాండ్తో కింద నుంచి లాగుతున్నానండి పట్టీని. కొంచెం పట్టీ ఎదరికొచ్చినా కూడా మనకి లుక్ అనేది బాగోదు. అలా అని మనం వేసే కుట్టు కూడా యువతలకు వచ్చేసినా కుట్టు బాగోదండి, పోట్లీ బటన్స్ మీద పడినా కుట్టు బాగోదు. సో నేను చెప్పేది అర్థమైంది కదా, ఎడ్జ్లో నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయడమే. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయండి. సైడ్ మనం ఇంకో కుట్టు వేసుకోవచ్చు, పట్టీ లోపలికి వెళ్ళిపోయింది కదా, పక్కన ఇంకో కుట్టు వేసుకుంటూ రావచ్చండి, హెమ్మింగ్ అవసరం ఉండదు. కానీ అలా బాగోదు, మనం పక్కన కుట్టు కనబడకుండా ఉంటేనే మనకి బొటిక్ స్టైల్లో నీట్ ఫినిషింగ్ కనబడుతుంది. సో మనం లోపల హెమ్మింగ్ చేసుకోవచ్చు. నేను కూడా దీనికి హెమ్మింగే చేస్తానండి, కుట్టు అనేది వేయను.
ఇక్కడితో మనకి బ్యాక్ నెక్ ఇలా కంప్లీట్ అయిపోయింది. ఈ ఫ్రంట్కి కూడా జాగ్రత్తగా స్టిచ్ చేసేసుకోవాలి. పోట్లీ బటన్స్ యూస్ చేసి రౌండ్ నెక్కే కదండి, చాలా రకాల మోడల్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. మా ఛానల్లో నేను వీడియోస్ పెడుతూనే ఉంటానండి. వీక్లీ 1 or 2 వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తానండి. సో ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియో చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్లీ ఇలా రెడీ అవుతుందండి. దీనికి మనం హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. పైన కుట్టు వేసేసుకుంటామంటే వేసేసుకోవచ్చండి, కానీ పైకి కుట్టు అనేది కనిపిస్తుంది. ఫినిషింగ్ ఇంకా బాగా రావాలి అంటే హెమ్మింగే చేసుకోవాలి. చూసారుగా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. మీకు యూజ్ అవుతుంది, నచ్చింది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. ఇలా పట్టి అతుక్కోవడం వల్ల మనకి చాలా నీట్గా స్టిఫ్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.